ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 10వ ఆదివారం. ఈరోజు దేవుడు మనకు తన ప్రేమగల సందేశాన్ని అందిస్తున్నాడు. ఆదామా నీవెక్కడ? దేవుడు ఆదామును ప్రశ్నిస్తున్నాడు. నీవెక్కడున్నావు? ఈ ప్రశ్న ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. నీ పేరు పెట్టి పిలిచి నీవెక్కడున్నావు అని అడుగుతున్నాడు. మనిషి దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. తన రూపము, తన ఔన్నత్యము, దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని మనిషి నిలబెట్టుకుంటున్నాడా? మంచితనం, పవిత్రత, ప్రేమ నిండినతనం దేవుని యొక్క లక్షణాలు. మరి ఆ దేవుని బిడ్డలుగా ఆ ఔన్నత్యాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ స్థానాన్ని ఈరోజు నీవు నేను నిలబెట్టుకుంటున్నామా? ఈ నిలబెట్టుకోవడంలో మనం నిత్యము పోరాటము సాగిస్తూనే ఉన్నాము. మనిషి జీవితము నిత్య పోరాటము. చెడుపై మంచి నిత్య పోరాటము, ద్వేషముపై ప్రేమ నిత్య పోరాటము, అసూయపై సోదర ప్రేమ నిత్య పోరాటము, పాపముపై పవిత్రత నిత్య పోరాటం, సాతానుపై దేవుని యొక్క నిత్య పోరాటము. ఇదిగో ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు? ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి తన సమస్త సృష్టికి అధిపతిని చేశాడు. అయితే సాతాను యొక్క మాటలు విని ఏవమ్మ, ఆదాము వీరు అవిధేయించారు, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించారు, ధిక్కరించారు. వారు తోచిన విధముగా వాళ్ళు ప్రవర్తించారు. తినొద్దన్న పండుని తినడం, అవిధేయత అనేటువంటి పాపం కట్టుకున్నారు. అవిధేయత అనండి. అలాగే అత్యాశ, దురాశ. ఇదిగో ఈ పండు తింటే మీరు దేవునితో సమానం అయిపోతారు. ఉన్నది సరిపోలేదు వాళ్ళకి. సమస్తం మీద అధికారం ఇచ్చాడు, అది సరిపోలేదు. ఇంకా దేవునితో సమానం అయిపోవాలి. దేవునితో సమానం అయిపోతాం. అది ఇంకా గొప్ప ఆలోచన, గొప్ప ఊహ. అత్యాశ, అవిధేయత, అత్యాశ. ఆ తర్వాత మళ్ళీ చూస్తాం మనం. ఆదామా నీవెక్కడ అని అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు? ఎక్కడ ఉండవలసిన వాడివి, నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నాడు? నీ అడుగుల సవ్వడి విని, నీ పాదాల సవ్వడి విని నేను భయముతో, సిగ్గుతో దాక్కుని ఉన్నాను. పాపం చేసిన ప్రతి ఒక్కడు దాపరికం ప్రారంభిస్తాడు, దాక్కుంటాడు, వెలుగులోనికి రాలేడు. దొంగ ఏ విధంగా చీకటినే వెతుక్కుంటాడు, మరుగు చూసుకుంటాడు, దాపరికాన్ని చూసుకుంటాడు, దాగుంటాడు, బయటికి రాలేడు. చెట్టు చాటున ఉన్నటువంటి వారిని అడుగుతున్నాడు, నువ్వెక్కడ? నువ్వు తినొద్దన్న పండుని తిన్నావా అంటే ఏం చెప్పాలి సమాధానం? తిన్నానండి అని చెప్పాలి. ఏం చెప్తున్నాడు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 3. అంతే. నువ్వు తిన్నావా? నేను తినొద్దన్న పండుని నువ్వు తిన్నావా అని అడుగుతున్నాడు. నేను సమాధానం ఏం చెప్పాలి? నేను తిన్నాను అని చెప్పాలి.
నేను బాధ్యుణ్ణి దానికి, నా పతనానికి, నా పాపానికి నేనే బాధ్యుణ్ణి, నా పనికి నేనే బాధ్యుని, నేనే చేశాను అని చెప్పలేదు. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం అదిగో నువ్వు ఇచ్చిన తోడు, ఇంకా తోడేలై నన్ను మింగేసింది. నేను కారణం కాదు, ఎవరి వలనో నేను ఈ విధంగా తయారయ్యాను, ఇతరుల ప్రభావం వలన నేను ఈ స్థితిలో ఉన్నాను. చాలాసార్లు తప్పు చేసిన తర్వాత మనం చెప్పే సమాధానం ఇదే. ఎందుకు చేసావంటే, నేను చేశాను, పలానా కారణం చేత చేశాను, చేసింది నేనే అని ఎవరు ఒప్పుకోరు. ఆ డెకరేషన్ చాలా బాగుంది, క్రిస్మస్ డెకరేషన్ చాలా బాగుంది, ఎవరు చేశారు అనకంటే పిల్లలందరూ నేనే చేశాను అందరు ముందుకు వచ్చేస్తారు. అదేంటి అది అలా ఉంది, ఆ రంగు ఏంటి ఎలా ఉందంటే, నేనే చేశాను కానీ ఐడియా ఇచ్చింది ఎవరా, ఎవరు ఐడియా ఇచ్చారు. ఓనింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఫెయిల్యూర్స్, మన పతనానికి, మన యొక్క తప్పిదానికి నేనే బాధ్యుణ్ణని చెప్పి ఒప్పుకోవడమే దేవుని ఎదుట మనల్ని నిలబెడుతుంది. పాప సంకీర్తనం అదే. ఏంటి పాప సంకీర్తనం? నేను చేశాను, నేనే చేశాను, నేనే బాధ్యుణ్ణి దీనికి. అదే పాప సంకీర్తనం. ఓనింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఫెయిల్యూర్స్. ఈ తప్పు నా వల్లనే జరిగింది, ఇది నా వైఫల్యం అని ఒప్పుకోవడం నిజాయితీ. దేవుని ఎదుట పారదర్శకత అంటే ఇదిగా తీసేసాడు, ఓపెన్నెస్. ప్రియ సహోదరులారా, ఇదిగో తప్పుని ఇతరుల మీద నెట్టాడు ఆదాము. సరే, ఆ ఆదాము ఏమన్నాడు, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి తోడు ఇలా చేసింది అన్నాడు. మరి ఏమమ్మని అడిగితే ఏమంటున్నాడు, ఏమంటుంది, ఏమమ్మా ఏమంటుంది? స్త్రీని ప్రశ్నించాడు, నీవు ఎందుకు చేసేదివి, నీ చేసినది ఏమిటి అని అడిగితే, సర్పం, ఆ పాము నన్ను తినమని మోసపుచ్చినది కాబట్టి తిన్నాను. అంటే నేను కాదు. ఆవిడంటుంది, ఆదాము నువ్వు అంటే నువ్వుగా, నేను కాదు. ఏమమ్మా నువ్వేనా అంటే నేను కాదు, ఆ సర్పం నన్ను మోసపుచ్చింది. థ్రోయింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ అదర్స్. ఇతరుల మీదకి మన పతనం యొక్క, మన వైఫల్యం యొక్క దానికి కారణం, దాని బాధ్యతను ఇతరుల మీద తోసేయడం. ఫలితం శాపం. పాపం యొక్క ఫలితము, పాపం యొక్క వేతనము మరణము. దేవుని యొక్క కోపము, శాపము. ఇదిగో శాపాలు చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, నీకును స్త్రీకిని, ముందు పాముకి శాపం ఇస్తున్నాడు, సాతానుకి శాపం ఇస్తున్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికి నీ మధ్య వైరము కలుగజేయుదును, ఆమె సంతతి నీ తల చిదగొట్టును, నీవేమో వాని మడుమ కరిచెదు. ఇంకా స్త్రీకి పురుషునికి ఆదామేవలకు అక్కడ శాపాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నీకును స్త్రీకిని తీరని వైరము కలిగించును. ఇది మంచికి చెడుకి, దేవునికి సాతానుకి నిరంతర పోరాటము ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నిత్య పోరాటము. అది ఈనాటికి కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. దెబ్బతిన్నటువంటి ఆ సాతానుడు, అదిగో నీ సంతతి వారు, ఆమె సంతతి నీ తల చిదగొట్టును, నీవేమో వాని మడమును కరుతువు. మరియ తల్లి సంతతి యేసుప్రభు. ఆ యేసుప్రభు శిలువలో ఈ సాతాను యొక్క తలను చెదగొట్టాడు, మరణపు మీద మరణపు కోరలను విరిచాడు. మరణం యొక్క ప్రభావము
అదిగో మనిషి మీద పడింది, మానవ రూపంలో ఉన్నటువంటి యేసు మీద పడింది. అదంతటితో ఆగలేదు. ఈ పోరాటము నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. తీరని వైరము, మంచి చెడుల మధ్య తీరని వైరము కంటిన్యూ అవుతుంది, కొనసాగుతూనే ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క స్త్రీ అవిధేయత వలన పాపం ఈ లోకానికి వచ్చింది. మరొక స్త్రీ విధేయత వలన రక్షణ ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి రోమాపౌలుకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనము. ఇదిగో ఈ వైరము, తీరని వైరము కలిగిస్తూ ఆ ప్రభువు మన పక్షాన ఉన్నాడు. మానవులుగా మనం బలహీనులం కాబట్టి మానవుల నుండే ఒక మానవునిగా దేవుని కుమారుడు పుట్టి మన పక్షాన ఉండి సాతానుతో పోరాడుతూ ఉన్నాడు. ఇక 5:19 ఇదిగో 17 నుంచి మనము చదువుకుంటే, మృత్యువు ఒక్కని పాపము మూలముననే వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన పక్షమున దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియు ఆయన కృపావరమును పొందువారు జీవము గలవారే నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు, అంటే ఆదాము యొక్క పాపం అందరికీ శిక్ష కారణమైంది, ఒక్కని నీతియుతమైన క్రియ అందరికీ విముక్తి ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని యేసుక్రీస్తు మరియ తల్లి వారి విధేయత వలన మానవ జాతికి రక్షణ వస్తూ ఉంది. ఈనాటి సువార్త పట్ల మనం చూస్తున్నాం. యేసుప్రభు అనేక అద్భుతాలు చేస్తున్నాడు, అనేక మందికి స్వస్థతలను ఇస్తున్నాడు. మరి మంచి ఎక్కడ జరుగుతుందో చెడు కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. తీరని వైరము కొనసాగుతూ ఉంది. తీరని వైరము అదిగో యేసు ప్రభువు జ్ఞానస్నానం పొందిన తర్వాత తన బహిరంగ పరిచర్య ప్రారంభంలోనే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఈ చెడుపై పోరాటం, సైతానుపై పోరాటం సాగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక సిద్ధపాటు 40 రోజులు ప్రార్థనలో ఉపవాసముతో ప్రార్థన చేశాడు. అక్కడ శోధింపబడ్డాడు, కానీ ఆ శోధనల్ని యేసు జయించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం ఇవి చూస్తాం. అయితే ఈ విధంగా ఈ యొక్క పోరాటము కొనసాగుతూనే ఉంది. మంచి జరిగే చోట చెడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఈ సాతానుడు ఈ మంచిని మింగేయడానికి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, ప్రజలందరూ యేసు వెంబడి వెళ్తున్నారు, మరి అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు. ఎలాగైనా సరే యేసుని చెడ్డవానిగా ప్రజల్లోనికి, అతని మీద చెడు అభిప్రాయాన్ని పుట్టించేలాగా ఏం చేశారు? ఇది అద్భుతాలు చేస్తున్నాడు కానీ, ఈ యొక్క స్వస్థతలు, ఈ యొక్క దెయ్యాలు పారదోలుతున్నాడు కానీ దీనికి కారణం ఎవరు? బెల్జెబూలు శక్తితో ఇక దెయ్యాలను పారద్రోలుతున్నాడు. నిజానికి మంచి చేయడంలో ఆ ప్రభువుకి భోజనం చేయడానికి కూడా సమయం లేకపోయిందంట.
తినడానికి కూడా సమయం లేదు. ఆ విధంగా అద్భుతాలు చేస్తున్నాడు. అనేక మంది తండోపతండాలుగా అనేక రకాలైన వ్యాధులతో వచ్చిన వాళ్ళందరికీ స్వస్థతనిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. భోజనానికి కూడా సమయం లేదు. కానీ భోజనం చేయడం లేదంటే ఇతను దెయ్యం పట్టి ఉంటుంది, దెయ్యం పట్టింది అని ఇంటికి కబురు పంపించారు. దెయ్యం పట్టిన భోజనం చేయట్లేదు ఇతను. చూడండి, మంచి చేయడంలో భోజనాలు కూడా మానేస్తే, నేను భోజనం చేయట్లేదంటే దెయ్యం పట్టి ఉంటుంది అని కబురు పంపించారండి ఇంటికి. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. మంచి చేయాలనుకున్నటువంటి వారిపై చెడు యొక్క ప్రభావం చూడండి. ఇంటికి కబురు పంపించారు, భోజనం చేయుటకైనా వారికి వీలు పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయం తెలుసుకొని ఆయనకు మతి చెల్లించిందని ప్రజలు పలుకుచుండెడిచే. ప్రజలందరూ ఏమన్నారు? అతను మతి చెల్లించింది, పిచ్చుడైపోయాడు, భోజనాలు కూడా చేయడం లేదు అని కబురు పంపించారు. ప్రజలు పలుకుతున్నారు కాబట్టి అతను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి వచ్చారట. చూడండి, మంచి చేస్తున్నటువంటి వారికి బురద జల్లి కార్యక్రమం చేసినప్పుడు చూడండి, కుటుంబ సభ్యులు కూడా నిరాశపడిపోయారు, అయ్యో అని. ధర్మశాస్త్ర బోధకులు ఏమంటున్నారు? బెల్జబూలు పట్టింది, పిశాచాల అధిపతి సహాయంతోనే దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అన్నాడు. దాని ప్రభు ఏమంటున్నాడు? సైతానుని ఏటుల వేడల కొట్టగలదు. సైతాను యొక్క పని ఏమిటి? పడగొట్టడం, నిలబెట్టడం కాదు, పడగొట్టడం, పాడు చేయడం, బాగు చేయడం కాదు. స్వస్థతలు కలుగుతున్నాయంటే, దెయ్యాన్ని పానద్రోలుతున్నాడంటే అది మంచి జరుగుతుంది. ఒక మంచి పని దుష్టుని వలన జరగదు. మంచివారే మంచి పని చేయగలుగుతారు. ఆ మనసులో మంచి ఉంటే ఆ వాళ్ళే మంచి చేయగలుగుతారు. దుష్ట ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ మంచి పని చేయలేరు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒక దుష్ట శక్తి మరొక దుష్ట శక్తి నుండి విడుదలను ఇవ్వలేదు. మంచే చెడు నుండి విడుదలనివ్వగలదు. దేవుడే సైతాను నుండి విడుదలనివ్వగలడు. కాబట్టి మీరు ఆలోచించండి, నేను చేసే పని ఎలాంటిదో ఏమిటో అని. నేను మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో, నా పక్షాన దేవుడున్నాడో ఆ దెయ్యం ఉందో మీరే నిర్ణయించండి అని ప్రభువు వారికి వదిలేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చిత్తానికి లొంగి ఉండడం, అది సాతానుకి లొంగి ఉండలేదు. యేసు తండ్రికి లొంగి ఉన్నాడు, విధేయించాడు. ఒక్క మానవుని విధేయత వలన ఇదిగో మరణము, అవిధేయత వలన, ఒక మానవుని అవిధేయత వలన మరణం వస్తే, ఒక మానవుని విధేయత వలన జీవం పుట్టుకొచ్చింది, నిత్య జీవం వచ్చింది. అదేవిధంగా ఆ విధేయతను చూపించినటువంటి మరొక వ్యక్తిని గురించి కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. యేసు దగ్గరికి వచ్చారట, తల్లి సోదరులు వచ్చారు, బయట ఉన్నారంటే, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు? నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు? వీరే నా తల్లి నా సోదరుడు అని చెప్తూ, దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి. దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి రెండవ ఏవ మరియా. మొదటి ఏవమ్మ సాతాను శోధనకు లొంగిపోయి మృత్యువుకు కారణమైతే, ఇదిగో ఆ మృత్యువు మీద పోరాటములో తల్లి మరియా దేవుని చిత్తానికి శిరస్సు వంచింది, విధేయించింది. దైవ కుమారుని తన కొడుకుగా స్వీకరించడానికి సిద్ధపడింది. మరణాన్ని కూడా ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. కాబట్టి ఆ తల్లి యొక్క విధేయత ద్వారా దేవుని యొక్క బలమైన హస్తముగా, బలమైన ఆయుధంగా మారింది. కాబట్టి దేవునికి ప్రియమైనటువంటి వారు ఎవరు అంటే, సాతానుకు శిరస్సు వంచేవారు కాదు, దేవునికి విధేయించేటువంటి వారు. ప్రియ సహోదరులారా, ఈ పోరాటములో దేవునికి విధేయించి దేవుని పక్షాన ఉండేవారే గెలుస్తారు. నేను ఒకసారి రెండుసార్లు చెప్పాను, మనసే ఒక రణరంగం అనే పుస్తకం ఉంది. మనసే ఒక రణరంగం. రణరంగం అంటే ఏంటి? యుద్ధ భూమి.
యుద్ధ భూమిలో యుద్ధం ఎవరు చేస్తారట? దేవుడు సైతాను యుద్ధం చేస్తారట. ఈ మనసులో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? దేవుడు గెలుస్తాడా? సాతానుడు గెలుస్తాడా? మనము ఎవరిని గెలిపిస్తే వారు గెలుస్తారట. మనము ఎవరిని గెలిపిస్తే వారు గెలుస్తారు. మనము ఎవరికి దాసోహం అయిపోతే, శిరస్సు వంచితే వాళ్ళే గెలుస్తారు. దేవుని ఆత్మ ప్రేరణ, సాతాను శోధన, ఈ రెండూ కలుగుతాయి మనకి. మంచి చెయ్యాలనేటువంటి ఆ యొక్క ప్రభావం, చెడు చెయ్యమని ప్రోద్బలం, శోధన రెండూ కలుగుతాయి మనకి. దీనిలో ఎవరికి దేనికి మనము ఎస్ చెప్తామో వాళ్ళు గెలుస్తారు. సాధారణంగా మనం సాతానుకే, చెడుకే జై కొడతాం. అందు గురించి మనం పాపంలో పడిపోతాం. నీకును స్త్రీకిని ఒక తీరని వైరము, ఆ వైరము ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి మనస్సులో కలుగుతుంది. ఏదో ఒకసారి యుద్ధం చేశాము, చెడు మీదకి జయించాను, ఇంక నేను ఎప్పుడు చెడు పనులు చేయను, పాపం చేయను అని ఎవ్వరూ చెప్పలేరు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ స్ట్రగుల్, ద బ్యాటిల్, ద వార్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్, గాడ్ అండ్ Satan. And our heart and the mind is the battlefield in which God and the Satan fight. ఇది నిరంతర పోరాటము. తల్లి మరియా దేవునికి విధేయించింది, గెలిచింది. ఆదాము ఏవములు సైతానుకి శిరస్సు వంచారు, ఓడిపోయారు. యేసు మరియా తండ్రికి విధేయించారు, గెలిచారు. ఇప్పుడు మనము ఎవరికి విధేయిస్తున్నాము, ఎవరికి ఎస్ చెప్తున్నాము? ఇది చాలా కష్టమైనటువంటి నిర్ణయం, చాలా కష్టమైన నిర్ణయం. పాపం చేయడానికి, పుణ్యం చేయడానికి మనం ఎస్ చెప్తేనే అది చేయగలుగుతాం. కాబట్టి ఇది నిరంతర పోరాటం. ఈ పోరాటంలో మనము గెలవాలని మనం ప్రయత్నం చేయాలి. మన దేవుని పక్షాన ఉండి, నీవెక్కడున్నావు ఆదామా, నీవెక్కడున్నావు? ఎవరి వైపు ఉన్నావు? నిన్ను నన్ను ఈరోజు పేరు పెట్టి పిలుస్తున్నాడు, పేరుతో పిలుస్తున్నాడు, చెప్తున్నాడు, నువ్వు ఎవరి పక్షాన, నువ్వెక్కడున్నావు, ఎవరి పక్షాన ఉన్నావు? ప్రియ సహోదరులారా, పునీత పేతురు గారు ఒక చక్కనైన మాట చెప్తున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. మెలకువతో జాగరూకులయుండు, మీ శత్రువగు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడు. సాతానుడు పనేదే, ఎవడు దొరుకుతాడా, ఎవరిని శోధిద్దామా, ఎవరిని కబళిద్దామా అని ఎదురు చూస్తున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ఇంగ్లీష్లో చెప్తారు, స్టాండ్ అప్ టు హిమ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాస కవచమును ధరించి ఈ సాతానుకి ఎదురొడ్డండి, పోరాడండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలుసును కదా, తెలియను కదా. అంటే మనలాగా అందరూ కూడా ఈ శోధనలతో కుస్తీ పడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, ఈ సాతానుతో యుద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఒక్కడనే బలహీనుణ్ణి, నేను ఒక్కడనే శోధన లొంగిపోతానని అనుకోవద్దు. మానవ నైజం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ శోధన ఉంది, దుష్టుని యొక్క ప్రభావం ఉంది. ఇటువంటి బాధలు అనుభవిస్తున్నారు.
కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును. దేవుని యొక్క కృప కనికరము మనల్ని కాపాడుతుంది, తన సన్నిధిలోనికి నడిపిస్తూ ఉంది. పటిష్టతను బలమును అనుగ్రహించును. మీ శోధనలు జయించడానికి శక్తిని ఆ ప్రభువు ప్రసాదిస్తాడు. మరొక సందర్భంలో మనం చూస్తాం, పునీత పౌలుడు చెప్తున్నాడు, మీరు శోధనలకు గురి అయినా సరే దాని నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తాడు ఆ ప్రభు. కాబట్టి మీరు పోరాటానికి సిద్ధంగా ఉండండి. ఈ నిత్య పోరాటము, మంచి చెడుల మధ్య జరిగే పోరాటంలో మీరు దేవునికి విధేయిస్తే నిత్య జీవాన్ని పొందుతారు. ఇదిగో తాత్కాలికమైనటువంటి, రెండవ పట్టణంలో మనం చూస్తున్నాం, తాత్కాలికమైనటువంటివి కష్టాలు, ఈ శోధనలు ఇవన్నీ తొలగిపోతాయి. ఇదిగో దేవుని విధేయిస్తే నిత్య గృహము, నిత్య నివాసము, పరలోకము మన సొంతం అవుతుందని పునీత పౌలుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనందరము పోరాటము సాగిస్తున్నాము. ఇది ఎప్పుడో జరిగే పోరాటం కాదు. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము ఈ పోరాటం జరుగుతూనే ఉంది. నేను ఎవరికి శిరస్సు వంచుతున్నాను? నేను ఎక్కడున్నాను? దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాను లేదా ఎంత దూరంలో ఉన్నాను? దేవుని మార్గానికి ఎంత దూరంలో ఉన్నాను? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క జీవన పోరాటంలో, మన విశ్వాస పయనంలో ఆ ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, మేము పోరాటం సాగిస్తున్నాం ప్రభువా. కొన్నిసార్లు నలిగిపోతున్నాం, ఓడిపోతున్నాం, కుమిలిపోతున్నాము, కింద పడిపోతున్నాం ప్రభు. మా బలము చాలడం లేదు ప్రభువా. మీ కుమారుడైన క్రీస్తు కార్చిన రక్తము చేత మమ్ము రక్షించుకున్నావు. తన విధేయత చేత మాకు రక్షణను ప్రసాదించావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతిరోజు మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు ఎక్కడున్నావని, ఏ స్థితిలో ఉన్నావు, ఎవరికి శిరస్సు వంచుతున్నావు, ఎవరి గుప్పిట్లో నీవు ఉన్నావు, నిన్ను నడిపించేది ఎవరు ఈరోజు అని మమ్మ ప్రశ్నించుకోమంటూ ఉన్నావు ప్రభువా. చాలా సందర్భాల్లో నీకు చాలా దూరంగా జీవిస్తూ ఉన్నాను. నీ ఆజ్ఞలకు దూరం అయిపోయాను. నీ కనుసన్నలకు, నీ మార్గాలకు చాలా దూరంగా వెళ్ళిపోయాను ప్రభువా. ప్రభువా, నీ యొక్క మార్గాన్ని తెలుసుకొని నీకు శిరస్సు వంచి నిన్ను విధేయించి నీ బిడ్డల ఔన్నత్యాన్ని నిలబెట్టుకునేటువంటి అనుగ్రహాన్ని నాకు, మా అందరికీ ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.